ఈ రోజు హెల్తీ రెసిపీ గ్రీన్ పీస్ పాస్తా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్‌లో నానబెట్టిన గ్రీన్ పీస్ కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మరొక గిన్నెలో 2 కప్పుల పాస్తా, 3 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఇవి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం నూనె, కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెను పొయ్యి మీద పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుందాం. పాస్తా ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మరొక పాన్ లో 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత గ్రీన్ పీస్ పేస్ట్ ని వేసి ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. తర్వాత కారం వేసి ఒకసారి కలుపుకొని కొంచెం గరం మసాలా కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని ఉడికించిన పాస్తాను కూడా వేసి మొత్తాన్ని ఈ విధంగా కలిపితే హెల్దీ అండ్ టేస్టీ గ్రీన్ పీస్ పాస్తా రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.